హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం ఏఎల్పీలకు సంబంధించిన బేసిక్ సైన్స్లో భాగంగా స్పీడ్ అండ్ వెలాసిటీ మాట్లాడుకున్నాం. దాంట్లో క్లాస్ 1 మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం స్పీడ్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, అదేవిధంగా డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, అలా చాలా విభాగాలు మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత స్పీడ్ అండ్ వెలాసిటీలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అనేవి కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద అడుగుతాడనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, వీటిని షార్ట్ భాషలో మనం గ్రాఫ్స్ అంటాం. ఈ గ్రాఫ్స్ మీద లాస్ట్ టైము టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లోను, అదేవిధంగా అంతకుముందు జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్లోను, ఏఎల్పి 2024 ఎన్ ఎగ్జామ్స్లో కూడా బాగా అడిగాడు. సో స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించి గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. వాల్యూస్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకొని చెప్పగలరు, కానీ గ్రాఫ్స్లో మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈరోజు ఆ కన్ఫ్యూజ్ మొత్తాన్ని మనం క్లియర్ చేద్దాం. చాలా మంచిగా ఉండిద్ది కాన్సెప్ట్, కాస్త డెప్త్గా ఉండిద్ది. సో ప్రతి విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. సో ఇది అయిపోగానే నెక్స్ట్ సర్క్యులర్ మోషన్ మాట్లాడతాను. కాస్త సర్క్యులర్ మోషన్ గురించి కాస్త ఇన్డెప్త్గా మాట్లాడాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత వర్క్, పవర్, ఎనర్జీ థీరం, దీని మీద ఒక వీడియో మాట్లాడతాను. వర్క్, పవర్, ఎనర్జీ థీరం అవ్వగానే నెక్స్ట్ కుదిరితే ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ మాత్రం ఎక్కువ రోజులు పట్టిద్ది, ఎందుకంటే చాలా టాపిక్స్ మాట్లాడాలి, చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఈ బేసిక్ సైన్స్లో ముఖ్యమైనది ఎలక్ట్రిసిటీ. మీకు ఇంకో మాట చెప్పాలంటే సిలబస్లో ఎలక్ట్రిసిటీని వేరుగా మెన్షన్ చేశాడు, బేసిక్ సైన్స్లో కాకుండా. కాబట్టి దాని గురించి చాలా డెప్త్గా మాట్లాడతాను. ఆ తర్వాత హీట్ అండ్ టెంపరేచర్ మాట్లాడతాను. ఆ తర్వాత సింపుల్ మిషన్స్ మాట్లాడతాను. ఇది మనం ఏం చేయబోతున్నాం అన్నది ముందుగా ఒక ఓవర్వ్యూ అనమాట. ఇక చివరిలో ఎన్విరాన్మెంటు, ఐటీ లిటరసీ, సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, అలాంటి చిన్న చిన్నవి మాట్లాడుకోవచ్చు. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసినా మీకు ఈజీగా అర్థమైపోయింది. ఒక ఓవర్వ్యూ ఇచ్చి పీడిఎఫ్స్ ఇచ్చామనుకోండి, క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? ఆ ఎన్విరాన్మెంటు, ఐటీ లిటరసీ పీడిఎఫ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా నేను రిఫర్ చేస్తాను మీకు. ఓకేనా? సో మనం ఇలా కవర్ చేసుకుందాం. ఓకేనా? మ్యాక్సిమం ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. కాస్త నాకు కూడా వర్క్ ప్రెజర్ వల్ల 2 days పడుతుంది వీడియో చేయడానికి. గ్యాప్ దొరకంగానే మ్యాటర్ ప్రొవైడ్ చేసుకోవడం అంతా చేయడం, కాస్త ఈ హడావుల్లో ఏమైనా క్వశ్చన్స్ నేనేమైనా కాస్త రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ క్వశ్చన్ నెంబర్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఒకవేళ నేను మరలా వాటి స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడూ తప్పు చెప్పను, మిమ్మల్ని ఎప్పుడూ తప్పు దారిలోకి వెళ్ళనివ్వను. మన ఛానల్ అంటేనే ట్రాన్స్పరెన్సీగా మంచిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పాతగా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎంత బాగా లైక్ చేస్తే అంత బాగా సజెషన్స్ లిస్ట్లోకి వెళ్ళిద్ది. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఓకేనా? సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. మోషన్ అంటే తెలుగులో మాట్లాడుకున్నాం మనం చలనం అని. ఈ మోషన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, ఆ గ్రాఫ్స్కి కండిషన్స్ ఏంటి, ప్రతిదానికి ఒక కండిషన్ ఉండిద్ది అనమాట. ఈ కండిషన్ ఆధారంగా మనం గ్రాఫ్ని సాల్వ్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకుంటున్నాను. డిస్ప్లేస్మెంట్ టైము మనం మాట్లాడుకున్నాం కదా, వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైము. ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ అంటే దాన్ని ఎస్ లెటర్తో సూచిస్తారనమాట, టైము దాన్ని టీ లెటర్తో. నేను డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ తీసాను అనుకోండి, నాకేమొచ్చింది, వెలాసిటీ వచ్చింది. అంతే కదా? గ్రాఫ్ ఈ రెండింటికి మధ్య గీస్తున్నాను అంటే వాటికి సంబంధించిన ఈ పారామీటర్ అనేది గ్రాఫ్లో రిప్రజెంట్ అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్లో మొత్తం 4 కేసెస్ ఉంటాయి, అంటే 4 కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ని బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? చూడండి. కేస్ 1, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్. ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ అంటే టైం మారుతుంది. టైం మారినా సరే వస్తువు అలాగే ఉంటుంది.
వస్తువు కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటుంది. సో టైంకి తగ్గట్టుగా వస్తువు చలనం జరగలేదనుకోండి, పొజిషన్ మారలేదనుకోండి, దాన్ని రెస్ట్ అంటారు. కాబట్టి ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని చెప్పడానికి గ్రాఫ్ని ఇలా గీయాలన్నమాట. ఇదిగోండి ఏబి, ఇలా ప్యారల్ లైన్ గీయాలి. ఎప్పుడైతే మనం ఎక్స్ యాక్సిస్కి ఇలా ప్యారల్గా గీస్తామో అప్పుడు ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ప్యారల్ టు యాక్సిస్. ఏ యాక్సిస్? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటే దాన్ని మనం ఏమని పిలవచ్చు? ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ అని పిలవచ్చు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ కండిషన్ చూడండి, కేస్ 2 అనమాట. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ జీరో యాక్సలరేషన్. జీరో యాక్సలరేషన్ అన్నాడు. ఇక్కడ పాయింట్ పట్టుకోండి. ఈ జీరో యాక్సలరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పదం నాకు కావాలి. ఇప్పటి వరకు మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, అంటే యూనిఫామ్ అని. నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మాట్లాడుకున్నాం. యావరేజ్ యాక్సలరేషన్ మాట్లాడుకున్నాం. 4 రకాల యాక్సలరేషన్స్ ఫస్ట్ వీడియోలో మాట్లాడాను. కానీ ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది జీరో యాక్సలరేషన్. అంటే యాక్సలరేషన్ ఏమైంది? జీరో అయింది. యాక్సలరేషన్ ఎప్పుడు జీరో అయింది? ఎగ్జాంపుల్, ఇనిషియల్ వెలాసిటీ 20, ఫైనల్ వెలాసిటీ 20, టైమ్ ఈక్వల్ టు 10 seconds. యాక్సలరేషన్ ఈక్వల్ టు v మైనస్ u. 20 మైనస్ 20 0, 0/10, 0 ఎనీథింగ్ 0. అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉన్నాయో అప్పుడు యాక్సలరేషన్ ఏమైంది? జీరో అయింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి జీరో యాక్సలరేషన్ అని చెబుతాడు కానీ కాన్స్టెంట్ వెలాసిటీ అని చెప్పడు. అక్కడే మనం పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అయిద్దో యాక్సలరేషన్ ఏమైద్ది? జీరో అయింది. అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే దాని గుర్తేందంటే ఇదిగోండి గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి కాన్స్టెంట్గా ఇలా ఉందనుకోండి రెస్ట్, అదే ఇలా ఉందంటే కాన్స్టెంట్గా మూవ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడి నుంచి గీయచ్చు కదా. నేనేంటి ఇక్కడి నుంచి గీశాను అంటే కొంత ఎత్తులో ఎందుకు గీశాను? ఇదిగోండి ఇక్కడి నుంచి ఎందుకు గీయలేదు? ఈ జీరో అనే ఆరిజిన్ పాయింట్ దగ్గర నుంచి గీయచ్చు కదా. దానికి కూడా ఒక వివరణ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది? 20 ఉంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఒకవేళ జీరో అనుకోండి, ఉదాహరణకి u ఈక్వల్ టు 0 మీటర్/సెకండ్. అంటే ఇనిషియల్ వెలాసిటీ జీరో ఉందనుకోండి, అప్పుడు నేను ఇక్కడి నుంచి గీయాలన్నమాట, ఎందుకంటే జీరో కాబట్టి. కానీ నా క్వశ్చన్లో ఇనిషియల్ వెలాసిటీ ఎంతో ఉంది, సంథింగ్ ఉంది కదా, జీరో అయితే కాదు కదా. అందుకే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ జీరో యాక్సలరేషన్. జీరో యాక్సలరేషన్ అంటే కాన్స్టాంట్ వెలాసిటీ. వెలాసిటీ కాన్స్టాంట్గా ఉందంటే ఇక్కడ ఎంతో ఉంది, అంటే జీరో కాదు అని అర్థం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సలరేషన్ గివ్స్ దిస్ గ్రాఫ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు? జీరో నుంచి స్టార్ట్ అవ్వదు. దాని అర్థం ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ జీరో కాదు అని అర్థం అన్నమాట. ఓకేనా పాయింట్? ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళా వినండి. కేస్ 3 కండిషన్ నెంబర్ 3లోకి వచ్చాం. చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ పాజిటివ్ యాక్సలరేషన్. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ పాజిటివ్ యాక్సలరేషన్. ఇదిగోండి పాయింట్. యూనిఫామ్గా వెళ్తుంది, ఓకే. పాజిటివ్గా వెళ్తుంది, ఓకే. యాక్సలరేషన్ ఇందాకేంటి? జీరో యాక్సలరేషన్. మరి ఇక్కడ పాజిటివ్ యాక్సలరేషన్ అన్నాడు. పాజిటివ్ అంటే ఏంటి? పెరగటం అన్నమాట, అంతే కదా. చూసారా గ్రాఫ్ ఎలా ఉందో? పెరుగుతూ వెళ్ళింది, ఇలా పైకి వెళ్తూ ఉంటే ఇంక్రీజింగ్ అనమాట. అసెండింగ్ గ్రాఫ్ అంటారు దీన్ని, ఇంక్రీజింగ్ గ్రాఫ్ అనొచ్చు. అసెండింగ్ గ్రాఫ్ అనొచ్చు. ఓకేనా? మనకి ఎగ్జామ్లో ఈ కండిషన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ గ్రాఫ్స్ ఇస్తాడనమాట కన్ఫ్యూజ్ చేయడానికి. మనం జాగ్రత్తగా చెప్పాలి. మరి ఇక్కడి నుంచి మొదలు పెట్టలేదు ఏంటి? ఇక్కడి నుంచి మొదలు పెట్టలేదు అంటే నా అర్థం ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 మీటర్/సెకండ్. ఇక్కడ కూడా అంతే, ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ వెలాసిటీ జీరో కాదు అన్న విషయం నువ్వు మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు? ఇక్కడ నుంచి గ్రాఫ్ స్టార్ట్ అవ్వక
పోతే. ఓకేనా పాయింట్? అర్థమైందా? పాజిటివ్ యాక్సలరేషన్, అందుకే పెరుగుతుంది. కమింగ్ టు ఇదిగోండి చివరి కండిషన్, డిస్ప్లేస్మెంట్ టైము. ఇదేమో డిస్ప్లేస్మెంటు, ఇదేమో టైం. ఈ గ్రాఫ్ చూద్దాం. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్. విత్ నెగిటివ్, నెగిటివ్ అంటే ఏమిటి? డిక్రీజ్ అవ్వడం అనమాట. డిక్రీజింగ్, దీన్ని డిక్రీజింగ్ కావచ్చునొచ్చు, డిసెండింగ్ గ్రాఫ్ అని కూడా పిలవచ్చు. ఏమైపోతుంది? తగ్గిపోతుంది, అంతే కదా. ఇదిగోండి ఇలా తగ్గిపోతుంది. ఓకేనా? ఇంక్రీజింగ్ అంటే ఇలా పెరుగుతుంది, డిక్రీజింగ్ అంటే ఇలా తగ్గుతుంది, అంతే అనమాట. ఓకేనా? జీరో యాక్సలరేషన్ అంటే ఇలాగా, అదేవిధంగా ఆబ్జెక్ట్ రెస్ట్ అని అనుకోండి ఇలాగా. ఈ 4 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 కూడా డిస్ప్లేస్మెంట్ అండ్ టైంకి సంబంధించిన 4 రకాల గ్రాఫ్స్. మీకు కండిషన్స్ ఇస్తాడు, గ్రాఫ్ని ఎగ్జామ్లో 4 ఆప్షన్స్లో చోట ఇస్తాడు. బొమ్మ చూసి అన్నీ ఒకలాగే ఉన్నాయి అని మనం అనుకుంటాం, కానీ వాటి వెనకాల ఇంత కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు ఇదిగోండి, ఇప్పుడు వెలాసిటీకి టైంకి గీస్తున్నాను. చూడండి, మనకు తెలుసు వెలాసిటీ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈక్వల్ టు అంటే ఏ వెలాసిటీ బై టైము. ఇప్పుడు గ్రాఫ్ దేనిటికి ఇస్తున్నాను? గ్రాఫ్ వెలాసిటీకి టైంకి ఇస్తున్నాను. ఇదిగోండి వెలాసిటీ, ఇదిగోండి టైము. వెలాసిటీకి టైంకి గ్రాఫ్కి ఇస్తున్నా కాబట్టి నాకేమొచ్చింది? యాక్సలరేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపించే కలర్తో ఉన్న గీతలన్నీ ఏంటి? యాక్సలరేషన్, త్వరణానికి సంబంధించినవి. త్వరణం, యాక్సలరేషన్కి సంబంధించిన గ్రాఫ్స్లో మనం వై యాక్సిస్ మీదేమో వెలాసిటీని తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీదేమో టైంని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి కండిషన్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి U0 U20 V20 U30 V30 U40 V40 అంటే 20-20 సేమ్, 30-30 సేమ్, 40-40 సేమ్. వెలాసిటీలు 2 కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకోండి, యాక్సలరేషన్ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో యాక్సలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉండాలన్నమాట. ఇదిగోండి 0 యాక్సలరేషన్కి రిప్రజెంటేషన్ ఇదనమాట. ఎప్పుడు? వెలాసిటీ టైం గ్రాఫ్లో. కమింగ్ టు కేస్ 2 గమనించండి. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ పాజిటివ్ అంటే పెరగటం, పాజిటివ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇదిగోండి కాన్స్టెంట్ యాక్సలరేషన్, అది ఇంపార్టెంట్. మూవింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. ఇదిగోండి మూవింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. 3 పాయింట్స్ చెప్పాడు, పట్టుకోవాల్సిన పాయింట్. పాజిటివ్ అంటే పెరుగుతుంది, కాన్స్టెంట్ అంటే సమంగా పెరుగుతుంది, ఇనిషియల్ వెలాసిటీ U0 అంటే ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీ ఉందన్నమాట. అంటే దాని అర్థం గ్రాఫ్ని ఇక్కడ మొదలు పెట్టకూడదు, ఎక్కడో పైనుంచి మొదలు పెట్టాలి అని అర్థం అవ్వాలి. అందుకే కాన్స్టెంట్, ఇదిగోండి ఇలాగా పాజిటివ్ పై వైపుకి ఉంది, హ్యావింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ, అందుకే ఇక్కడ నుంచి మొదలు పెట్టాను. సో ఈ కండిషన్కి ఇలా ఉండాలన్నమాట గ్రాఫ్. ఓకేనా? కమింగ్ టు కండిషన్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ హ్యావింగ్ 0 ఇనిషియల్ వెలాసిటీ. ఇంక్రీజింగ్ అన్నాడు, ఇదిగోండి 0 ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు, చూసారా? అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇదిగోండి 0 నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు, అందుకే ఇక్కడి నుంచి మొదలు పెట్టలేదు. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0, అందుకే ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. ఇంక్రీజింగ్ అన్నాడు, ఇదిగోండి పెంచుకుంటూ వెళ్తున్నా, చూసారా? ఓకేనా? అర్థమైంది 3వ కండిషను. నెక్స్ట్ 4వ కండిషను, ఇదిగోండి ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. ఇదిగోండి ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ హ్యావింగ్ 0 ఇనిషియల్ వెలాసిటీ. ఇదిగోండి 0 ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ ఇంక్రీజింగ్ అనకూడదు, కాన్స్టెంట్ అనాలి. కాన్స్టెంట్ అనాలి, గుర్తుపెట్టుకోండి. మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్
హ్యావింగ్ అనాలి. ఎందుకు? ఇంక్రీజింగ్ అంటే ఇలా ఉండిద్ది అనమాట, ఇలా పెరుగుతూ వెళ్ళిద్ది. ఇదిగోండి కాన్స్టాంట్ అంటే ఇలాగా, ఇంక్రీజింగ్ అంటే ఇలాగా, డిక్రీజింగ్ అంటే ఇలాగా. ఓకేనా? ఆ 3 గ్రాఫ్స్ మీకు కింద గీస్తా చూడండి. ఇదిగోండి కాన్స్టాంట్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు? ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ అన్నాడు, అంటే ఇలా ఉండాలన్నమాట. యాక్సలరేషన్ హ్యావింగ్ జీరో ఇనిషియల్ వెలాసిటీ, యూ ఈక్వల్ టు జీరో అంట. అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి జీరో నుంచి మొదలు పెట్టాంగా, జీరో నుంచి మొదలు పెట్టాలి, ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇక్కడ జీరో నుంచి మొదలు పెట్టాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఇదిగో ఓకే. నెక్స్ట్ జీరో నుంచి మొదలు పెట్టకూడదు, పాజిటివ్ కాంటెంట్, అదిగోండి ఇలా. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఇదిగోండి ఇలా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఇలా 4 గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, వీటిని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, ఆల్రెడీ నేను మోషన్లో 6 రకాల మోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్క్యులేటరీ, ట్రాజెక్టరీ, ఆసిలేటరీ, లీనియర్, నాన్ లీనియర్, ఎలిప్టికల్, ఇలాగ అన్ని రకాల మోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఇంకో మోషన్ మనం బాగా చదువుకోవాలి, దాని పేరే ప్రొజెక్టైల్ మోషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో దీన్ని బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఈ ప్రొజెక్టైల్ మోషను కాస్త డెరివేటివ్ విధంగా ఉంటుంది. వీటిలో చాలా ఫార్ములాస్ ఉంటాయి, వాటి మీద కంపల్సరీగా ఎగ్జామ్స్లో బాగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. కాన్సెప్ట్ అర్థమైతేనే వీటి మీద మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. ఏదో 4 ఫార్ములాలు రాసుకొని బట్టి అర్థం అనుకుంటే మీ వల్ల కాని పని. ఈరోజు గుర్తుండిద్ది. కాస్త మార్చి క్వశ్చన్ని అప్లికేషన్ బేస్డ్గా అడిగాడు అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ విత్ సమ్ బేసిక్స్. పునాదులతో సహా చక్కగా నేర్చుకోండి. నేను చదువుతా కదా, చక్కగా నేర్చుకోండి. ప్రొజెక్టైల్ మోషన్ ఏంటో చూద్దాం. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఇదిగోండి, ఒక వస్తువుని ఇంక్లైన్డ్గా వేసాం. ఇంక్లైన్డ్ అంటే కొంత యాంగిల్తో, ఇదిగోండి ఫోర్స్. వెన్ వి థ్రోన్ అన్ ఆబ్జెక్ట్ అట్ అన్ ఇంక్లైన్డ్ యాంగిల్, కొంత యాంగిల్తో ఇసిరినప్పుడు ఇటువైపు ఒక బలం పనిచేస్తూ ఉండిద్ది, దాన్ని ఎఫ్ సైన్ థీటా అంటారు. ఇటువైపుకు బలం పనిచేస్తూ ఉండిద్ది, దాన్ని ఎఫ్ కాస్ థీటా అంటారు. ఆబ్జెక్ట్ ఏమో మనం ఇలా ఇసిరాం, కానీ ఇటువైపు ఒక ఫోర్సు, ఇటువైపు ఒక ఫోర్సు, దాన్ని ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ కాస్ థీటా అంటారు. అలా ఒక వస్తువుని ఇలా ఇసిరేసాం అనుకుందాం. ప్రొజెక్టైల్ మోషన్లో వేసామన్నామంటే ఇదిగోండి ఇలా పారాబోలిక్గా వెళ్ళాలి. ఒక వస్తువు ఎప్పుడైతే పారాబోలిక్ షేప్లో ట్రావెల్ చేస్తుందో అప్పుడు ఆ వస్తువు ప్రొజెక్టైల్ మోషన్లో ఉంది అని చెప్పచ్చు అనమాట. అది వెళ్ళిన ఆకారాన్ని ఆధారం చేసుకొని అది ప్రొజెక్టైల్ మోషన్లో ఉంది అని మనం చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనం ఒక బాల్ని కానీ ఒక వస్తువుని కానీ ఇసిరేసామో అది ఇలా వెళ్ళిద్ది అనమాట. ఎంత యాంగిల్తో ఇక్కడి నుంచి లేచిందో అంతే యాంగిల్తో నేలకి టచ్ అయ్యిద్ది. నువ్వు కొట్టినప్పుడు బాల్ని కొట్టామనుకో, రోడ్డుపై నుంచి ఎంత యాంగిల్తో పైకి లేచిందో కిందకి పడినప్పుడు కూడా అంత యాంగిల్తోనే పడిద్ది అనమాట. ఒక మనిషి నుంచున్నాడు, ఫుట్బాల్ని కొట్టాడు, ఇలా లేచింది, మళ్ళీ ఇలా పడింది అనమాట. ఓకేనా పాయింట్? సో ఎంత యాంగిల్తో లెగిస్తే అంత యాంగిల్తోనే పడితే దాన్ని పారాబోలిక్ షేప్ అంటారు. ఆ మోషన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ఓకేనా? ఇటు పక్కనేమో వర్టికల్ ఎక్స్ యాక్సిస్, ఇటు పక్కనేమో హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్. అయితే దీన్ని ఇంకా కాస్త డీప్గా మనం ఆలోచన చేస్తే ఇదిగోండి ఇలా ఉండిద్ది. చూసారా బొమ్మ? చూడంగానే భయపడమాకండి, ఇలా ఉంది ఏంటి అని. సింపుల్. ఇదిగోండి వస్తువుని ఇలా కొట్టాడు, ఇలా బాల్ని కొట్టాడు, ఎంత యాంగిల్తో లేచింది? థీటా యాంగిల్తో లేచింది. మళ్ళా వెళ్ళిపోయి నేలకి ఎంత యాంగిల్తో చేరింది? థీటా యాంగిల్తో చేరింది. అయితే ఇలా వెళ్తున్నప్పుడు పైవైపుకో ఫోర్సు, ఇటువైపుకో ఫోర్సు, పైవైపుకో ఫోర్సు, ఇటువైపుకో ఫోర్సు, పైవైపుకో ఫోర్సు, ఇటువైపుకో ఫోర్సు, 2 ఫోర్సులు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ ఫోర్సు, ఇక్కడ కొట్టాం కదా, వెలాసిటీగా మాట్లాడుతున్నా. ఇదిగోండి యూ సైన్ థీటా అంటే వర్టికల్ వెలాసిటీ, వర్టికల్గా పనిచేసే వెలాసిటీ. యూ కాస్ థీటా అంటే హారిజాంటల్ వెలాసిటీ. యూ కాస్ థీటా అనేమో హారిజాంటల్ వెలాసిటీ అంటారు, యూ సైన్ థీటా అనేమో వర్టికల్ వెలాసిటీ అంటారు. ఓకేనా? ఇదిగోండి
ఇలా బాల్ కొట్టినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, దీనికి యూ సైన్ థీటా పైకి, యూ కాస్ థీటా ఇటు. దీనికి వచ్చామనుకో యూ సైన్ థీటా పైకి, యూ కాస్ థీటా ఇటు. దీని దాకా వచ్చామనుకో యూ కాస్ థీటా ఇటు, యూ సైన్ థీటా కిందకి. ఇక్కడ బాల్ లెగుస్తుంది, అప్పటి వరకు సైన్ థీటా పైకి వైపు పని చేసింది, ఇక్కడేమో బాల్ పడిపోతుంది, అందుకే కింద వైపు పని చేస్తుంది. కానీ యూ సైన్ థీటా ఇటువేమో పై వైపుకి, ఇటువైపు ఏమో కింద వైపుకి. కానీ యూ కాస్ థీటా చూసారు ఎప్పుడు మారలేదు, ఎటువైపు ఉంది, ఇటువైపే ఉంది. అంటే యూ కాస్ థీటా అనేది ఎప్పుడు మారదు. ఇదిగోండి సేమ్ 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 సేమ్. అంటే యూ సైన్ థీటా అనేది బాల్ లెగుస్తున్నప్పుడేమో ఒకలాగా, కింద పడుతున్నప్పుడేమో ఒకలాగా. అంటే వర్టికల్ వెలాసిటీ మారింది కానీ హారిజాంటల్ వెలాసిటీ మారలా. ఎప్పుడు ఒక వస్తువు ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్తున్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు అదే పాయింట్స్ రాసా. ఇదిగో ఇన్ ప్రొజెక్టైల్ మోషన్ యూ కాస్ థీటా ఈక్వల్ టు సేమ్, అంతే కదా, అంతా సేమ్గా ఉంది. సో హారిజాంటల్ వెలాసిటీ ఈజ్ సేమ్. నెక్స్ట్ యూ సైన్ థీటా చేంజింగ్ అవుతుంది, యూ సైన్ థీటా అనేది మారుతుంది అనమాట. వర్టికల్ వెలాసిటీ అండర్ గ్రావిటీ, ఇదిగోండి వర్టికల్ వెలాసిటీ చూసారా, పైకి వెళ్ళిన ప్రతి వస్తువు మీద గ్రావిటీ పనిచేస్తూ ఉండిద్ది. సో దీన్ని వర్టికల్ వెలాసిటీ అండర్ గ్రావిటీ అంటారు. అది ఎప్పుడు కూడా మారుతూ ఉండిద్ది, ఇట్స్ చేంజింగ్. యూ కాస్ థీటా మారదు. ఈ రెండు అడుగుతూ ఉంటాడు, ఏ వెలాసిటీ మారిద్ది, ఏ వెలాసిటీ మారదు అని ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, జాగ్రత్తగా చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్, ఇదిగోండి మ్యాక్సిమం హైట్ అంటే ఇది, ఇలా బాల్ని కొట్టినప్పుడు ఇక్కడ దాకా చేరుకొని ఇక్కడ నుంచి పడిపోయింది అనమాట. ఎంతవరకు చేరుకుందో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడైతే దాని డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర దాని డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందో దాని ముందు పాయింట్ని మ్యాక్సిమం హైట్ని పిలవచ్చు. అక్కడ యూ సైన్ థీటా ఇప్పుడు 0 ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. వర్టికల్ వెలాసిటీ 0 at 0 degrees, సారీ 90 degrees, 90 డిగ్రీల దగ్గర. ఇదిగోండి ఇలా గీస్తే 90 డిగ్రీలే కదా, లంబకోణం గీస్తూ ఉంటాం కదా మనం డ్రాయింగ్లో మాట్లాడుకున్నాం కదా, ప్రొట్రాక్టర్, అలాగా 0 అనమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా. సో యూ సైన్ థీటా ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సైన్ 90 తీసుకున్నాం అనుకో 2 థీటాలో తీసుకోవాలన్నమాట. కాబట్టి యూ సైన్ థీటా వాల్యూ 0 ఉండిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఇది 90 డిగ్రీస్ దగ్గర, ఇది 45 డిగ్రీస్ దగ్గర, ఒక్కో యాంగిల్ ఒక్కటి అనమాట. ఉదాహరణకి సైన్ 90 డిగ్రీస్ ఎంత 1, సైన్ 0 డిగ్రీస్ ఎంత 0, సైన్ 0 0, సైన్ 90 1, సైన్ 30 డిగ్రీస్ ఎంత 1/2. అలా వాల్యూస్ ఆధారంగా చెప్పాలి. కానీ ఇక్కడ 90 ఇక్కడ స్టార్టింగ్లో ఈ మ్యాక్సిమం హైట్ దగ్గర యూ సైన్ థీటా వాల్యూ 0 ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి డెఫినేషన్ మాట్లాడుకుందాం. వెన్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఆబ్లిక్లీ, ఆబ్లిక్లీ అంటే కొంత యాంగిల్తో అనమాట, కొంత యాంగిల్తో, నియర్ ద ఎర్త్ సర్ఫేస్, భూమి నుంచి కొంత దూరంలో, ఇట్స్ మోషన్ ఆన్ ఏ పారాబోలిక్ పాత్, పారాబోలిక్ పాత్లో వెళ్ళిన ఆ వస్తువు ఒక మోషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొజెక్టైల్ మోషన్. భూమి నుంచి కొంత ఎత్తులో ఆబ్లిక్లీ కొంత యాంగిల్తో పారాబోలిక్ షేప్లో ఒక రాయిని కానీ ఒక బాల్ని కానీ విసిరేస్తే అది వెళ్ళిన మోషన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. అండ్ ద పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ, దాన్ని ట్రాజెక్టరీ మోషన్ అని కూడా పిలవచ్చు అనమాట. ఆ పాత్ ఎటువంటి పాత్లో వెళ్ళిందో ఆ మొత్తాన్ని ట్రాజెక్టరీ పాత్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఇలా వస్తువును కొట్టాడు, ఇదేమో యూ వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇలా బాల్ ఇలా కొట్టాడు, అది ఇలా వెళ్ళిపోయి ఇలా పడిపోయింది. ఇలా వెళ్తానేమో టీఏ అంటారు, అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్. ఇక్కడ నుంచి పడిపోవటానేమో టీడీ, టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ రెండింటిని కలిపామనుకో టైమ్ ఆఫ్ ఫ్లైట్. గాల్లో ఎంతవరకు బాల్ ఉంది టీఏ టీడీ, టీఏ ప్లస్ టీడీ. ఇక్కడ లెగిసి ఈ మొత్తం ట్రావెల్ చేసి ఇలా పడే వరకు ఉంది కాబట్టి టీఏ ప్లస్ టీడీ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ. నెక్స్ట్ ఇక్కడ కొట్టాం, ఇలా లెగిసి వచ్చి పడింది, ఎంత దూరంలో పడింది దూరం, రేంజ్. ఓకేనా, ఇక్కడ కొట్టాం, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళలేదుగా, ఇక్కడ వరకు వెళ్ళిందిగా, మ్యాక్సిమం హైట్ హెచ్. ఇదిగోండి ఈ పారామీటర్స్ అన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో సింపుల్గా అడుగుతూ ఉంటాడు, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. పాయింట్ మీకు అర్థమైందా. ఓకేనా, హెచ్ అంటే మ్యాక్సిమం హైట్, ఆర్ అంటే రేంజ్,
TA టైమ్ ఆఫ్ ఫ్లైట్ అసెండింగ్ టైం, TD టైమ్ ఆఫ్ డిసెంట్ దిగటం, ఇదేమో ఇలా వెళ్ళింది ఫ్లైట్ వెళ్తానికి మ్యాక్సిమం రీచ్ అవడానికి టైం, ఇక ఫ్లైట్ దిగిపోతుంది డిసెండింగ్ టైం అనమాట. ఈ రెండింటిని కలిపామనుకో టైమ్ ఆఫ్ ఫ్లైట్, గాలిలో ఒక వస్తువు ఎంతసేపు ప్రయాణించింది అని చెప్పడానికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. ఓకేనా, డౌట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇదిగోండి బుల్లెట్ ఫైర్డ్ త్రూ ఏ ఫైర్డ్ ట్యాంక్, ఇదిగోండి ఒక ట్యాంక్ కుండా ఇప్పుడు బుల్లెట్ ఫైర్ అయింది అనుకోండి, అది ఇలా వెళ్ళింది. పారాబోలిక్ పాత్ అంటే ప్రొజెక్టైల్ మోషన్. మోషన్ ఆఫ్ రాకెట్ ఆఫ్టర్ బర్న్అవుట్, రాకెట్ కూడా ఇలా లేచి ఇలా వెళ్ళిపోయి ఇలా పడిద్ది అనమాట. సో అది కూడా ప్రొజెక్టైల్ మోషనే. నెక్స్ట్ బాంబ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏరోప్లేన్, చాలా మందికి తెలియదు ఏరోప్లేన్ దగ్గర బాంబు వేయంగానే ఇలా నిలువుగా పడిద్ది అనుకుంటారు. కాదు, ఇలా నిలువుగా పడదు, ఇలా పడిద్ది అనమాట. కాబట్టి ఏరోప్లేన్, బాంబ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏరోప్లేన్. బాల్ థ్రోన్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్, బాల్ని హారిజాంటల్ డైరెక్షన్ వేసామనుకో మన చేత్తో, అది ఎప్పుడు ఇలా చక్కగా వెళ్దాం, ఇలా వెళ్ళిద్ది అనమాట. సో హారిజాంటల్ డైరెక్షన్లో వదిలితే ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళిద్ది. నెక్స్ట్ బాల్ ఆఫ్టర్ హిట్టింగ్ ద బుక్, బాల్ ఆఫ్టర్ హిట్టింగ్ ద బార్క్ లేదా బుక్ అనం, బ్యాట్, ఓకే బ్యాట్. బాల్ ఆఫ్టర్ హిట్టింగ్ ద బ్యాట్, బ్యాట్తో బాల్ కొడతాం, అదేంటి ప్రొజెక్టైల్ మోషనే, అంతే కదా. బ్యాట్తో బాల్ కొట్టామనుకోండి ఇలా వెళ్ళిపోయి 6 పడిద్ది. అందుకే మీరు మ్యాచ్ల్లో హైయెస్ట్ 6 IPL చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఆడెప్పుడు ఇలా గీడు, కొన్నింటికి మాత్రమే గీస్తుంటాడు, వీడి ఎక్కువ ఇలా గీస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ప్రొజెక్టైల్ మోషన్ అనమాట. ఆ మోషన్లో ట్రావెల్ చేసింది అని చూపించడానికి ఈ మోషన్ చాలా బాగా ఎగ్జామ్స్లో ఉపయోగపడింది. ఓకేనా, కమింగ్ టు ఫార్ములా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కంపల్సరీగా రాబోయే ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ షూర్గా అడుగుతాడు. అది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఇప్పుడు LPCBT 2కి మనసులో ఉంచుకొని చెబుతున్నా, కానీ అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఒకే పెట్టారు 2-3 దెబ్బలు ఒకేసారి లెగుస్తాయి. వింటే మీకే ఉపయోగం, లేకపోతే మీకే నష్టం. ఓకేనా, చూడండి ఫార్ములా ఫర్ ప్రొజెక్టైల్ మోషన్, ఇదిగోండి టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఇలా వెళ్ళే టైం అనమాట, U sin θ by G. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇదిగో ఇలా దిగటం అనమాట. సారీ, టైమ్ ఆఫ్ ఎసెంట్ U sin θ by G. టైమ్ ఆఫ్ డిసెంట్ U sin θ by G. ఇదిగోండి ఇది U sin θ by G రాస్తున్నాను మీకు ఇక్కడ, U sin θ by G. ఇక్కడ కూడా TA TV TD అనమాట. ఇప్పుడు రెండింటినీ కలిపేసాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ TA ప్లస్ TD, TA ప్లస్ TD అంటే U sin θ by G ప్లస్ U sin θ by G. రెండింటిని యాడ్ చేసామనుకోండి 2U sin θ by G. ఇది చాలా ఇంపార్టెంట్, అది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. అంటే వస్తువు ఎంతసేపు వరకు గాల్లో ఉంది, ఎంతసేపు గాల్లో ఉంది అని చెప్పడానికి ఈ ఫార్ములా వాడాలి. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్సిమం హైట్, ఇది చాలా ఇంపార్టెంట్. U² sin² θ by 2G. మళ్ళా చదువుతున్నాను, U² sin² θ by 2G చాలా ఇంపార్టెంట్. చూడండి చాలా బాగా అడుగుతూ ఉంటాడు వీటి మీద. నెక్స్ట్ రేంజ్ U² sin 2θ by G, U² sin 2θ by G అనమాట. ఓకేనా, ఇక్కడేమో sin²θ, ఇక్కడేమో sin 2θ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందరూ తెలియక sin² దగ్గర ఉన్న sin 2θ ఇక్కడ పెడుతూ ఉంటారు, మారుస్తూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇన్విజిలేటర్ మీ తప్పు అంటాడు. కాబట్టి మ్యాక్సిమం హైట్కి ఏమో U² sin² θ by G, ఇక్కడ U² sin 2θ by G. నెక్స్ట్ మ్యాక్సిమం రేంజ్, ఒక వస్తువుని ఇలా విసిరేసాం, ఎంత యాంగిల్తో విసిరేస్తే ఎక్కువ రేంజ్ వచ్చింది. మనం చాలా సార్లు నీళ్ళ దగ్గరికి వెళ్ళి కప్పలేస్తూ ఉంటాం, అంటే రాయి తీసుకొని నీళ్ళ మీద కొడుతూ ఉంటాం. మనం ఎంత యాంగిల్తో వేస్తే ఎక్కువ దూరం వెళ్ళిద్ది అని వేయాలనుకోండి, అప్పుడు ఎంత యాంగిల్తో వేయాలి తెలుసా? θ = 45 degrees, 45 డిగ్రీల కోణంతో నువ్వు కానీ విసిరేస్తే బాల్ని చక్కగా అది వెళ్ళిద్ది అనమాట. మ్యాక్సిమం రేంజ్ రీచ్ అవ్వాలి అంటే వీ నీడ్ టు త్రో ఏ బాల్
అట్ అన్ యాంగిల్ 45 degrees. ఓకేనా, ఇదిగోండి ప్రూవ్ చేస్తా చూడండి. యూ స్క్వేర్ సైన్ 2θ ఈక్వల్ టు జీ, అంతే కదా. ఈయన ఇంత యవ్వనంగా ఎందుకున్నాడు, ఉదాహరణకి సైన్ 2θ ఈక్వల్ టు 1, అంటే అందంగా ఉండటం అంటే ఏంటంటే ఈజీగా వర్క్ అవడం అనమాట. ఓకేనా, సరే యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ, సైన్ 2θ ఈక్వల్ టు 1, సైన్ 2θ ఈక్వల్ టు 1 ఎప్పుడు వచ్చింది, సైన్ 90 degrees, సైన్ క్యాన్సిల్, 2θ ఈక్వల్ టు 90 degrees, θ ఈక్వల్ టు 45. చూసారా, అంటే 45 degreesతో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎక్కువ దూరం వెళ్ళింది. అలా ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే 45 degrees కోణంతో వేయాలన్నమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా. దానికి ఫార్ములానే కారం, ఇదిగోండి. టు రీచ్ మ్యాక్సిమం రేంజ్ వీ నీడ్ టు డ్రా అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు దీన్ని. మ్యాక్సిమం రేంజ్ ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్, వెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అంటే ఒక యాంగిల్ ఎక్స్ అనుకోండి, ఇంక యాంగిల్ 90 - x, ఒక యాంగిల్ 30 అయితే ఇంక యాంగిల్ 60, ఒక యాంగిల్ 70 అయితే ఇంక యాంగిల్ 20, అంటే రెండు యాంగిల్స్ని కూడితే మొత్తం 90 వచ్చింది అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఇసిరేసినప్పుడు ఒకటేమో థీటాతో వెళ్ళింది, ఇంకోటేమో 90 - θ, అంటే రెండు ఎలా వెళ్ళినాయి, కాంప్లిమెంటరీగా వెళ్ళినాయి. అర్థమైందా. ఇలా ఆబ్జెక్ట్ని ఒక యాంగిల్తో ఇంకో యాంగిల్తో ఇసిరేసాడు, ఒక యాంగిల్ థీటా, ఇంకోటి 90 - θ, అంటే రెండు ఎలా ఉన్నాయి, కాంప్లిమెంటరీగా ఉన్నాయి. బికాజ్ థీటా ప్లస్ 90 - θ క్యాన్సిల్ అయిపోయింది, ఎంత వచ్చింది, 90 degrees. 90 degrees వస్తే దాన్ని ఏమనాలి, కాంప్లిమెంటరీ అనాలి. కాబట్టి రెండు యాంగిల్స్తో, అవి కూడా కాంప్లిమెంటరీగా ఉన్న యాంగిల్స్తో రెండు ఆబ్జెక్ట్స్ని విసిరితే అవి రెండు కూడా ఒకే ప్లేస్లో చేరిని అనుకోండి, ఒకే ప్లేస్కి వెళ్ళి పడిని అనుకోండి, వాటి హైట్లు కనుక్కోవడానికి ఫార్ములా ఆర్ ఈక్వల్ టు రేంజ్ అనమాట, 4 × √h1 × h2 అనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. హైట్లు ఇచ్చి రేంజ్ కనుక్కో అన్నప్పుడు ఇదిగోండి, ఇక్కడేమో థీటా 90 - θ వేరు యాంగిల్తో ఇసిరేశారు, హైట్లు ఏమో వేరుగా ఉన్నాయి, కానీ రెండు వస్తువులు వెళ్ళి ఒకే వచ్చేట పడిని. అలా పడితే అప్పుడు ఫార్ములా రేంజ్ ఈక్వల్ టు 4 × √h1 × h2. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి, రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. రేంజ్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి రిలేషన్ అడుగుతూ ఉంటాడు. ఇవి మీకు తెలిసినాయి అనుకోండి, ప్రాబ్లమ్స్ చేయడం డెడ్ ఈజీ అనమాట. అందుకే రిలేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వెన్ ఈక్వలైజింగ్ రేంజ్ అండ్ హైట్, రేంజ్ హైట్ని ఏం చేస్తున్నాడు, ఈక్వలైజ్ చేస్తున్నాడు. ఇదిగోండి ఫార్ములా ఆర్ ఈక్వల్ టు n × h అనమాట. n అంటే కాన్స్టాంట్ నెంబర్ అనమాట, ఆర్ ఈక్వల్ టు n × h. ఆర్ అంటే ఏంటి ఫార్ములా, ఇదిగోండి యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ, n × h అంటే ఏంటి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ బై 2g. సాల్వ్ చేశా, యూ స్క్వేర్ క్యాన్సిల్ చేశా, జీ క్యాన్సిల్ చేశా. ఓకేనా, ఇప్పుడు సైన్ 2θ ఫార్ములా తెలియాలి, టెక్నోమీటర్ ఐడియా ఉంటే మీకు ఈజీ అనమాట. సైన్ 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ, ఇది ఫార్ములా అనమాట. సైన్ 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఇదిగోండి, ఇప్పుడు దీని ప్లేస్లో ఇది రాశా, 2 sin θ cos θ ఈక్వల్ టు n × n సైన్ స్క్వేర్ అంటే sin θ × sin θ బై 2. ఏ స్క్వేర్ అంటే a × a కదా, అందుకే అలా రాశా. చూడండి, ఈ sin θ క్యాన్సిల్ చేశా, రెండు రోజులు ఎంత, 4. ఈ n ఇటు తీసుకొచ్చా, 4/n. sin θ cos θ ఇటు తీసుకొచ్చా, బై అనమాట. అంటే చూడండి ఏమైందో, రెండు రోజులు 4/n ఈక్వల్ టు పైనేమో sin θ ఉంది, కిందేమో cos θ ఉంది. sin θ అని cos θ అని ఏమనాలి, tan θ అనాలి. ఇదిగో tan θ. ఓకేనా, అంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం రేంజ్ని హైట్ని ఈక్వల్ చేసామనుకోండి, అప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే 4/n ఈక్వల్ టు tan θ. అంటే దాని అర్థం ఏంటి అంటే, చూడండి, ఒక వస్తువుని ఇలా విసిరేసాం, ఎంత హైట్తో వెళ్ళిందో అంతే రేంజ్లో వెళ్ళింది, అలా వెళ్ళినప్పుడు ఫార్ములా 4/n ఈక్వల్ టు tan θ, 4/n ఈక్వల్ టు tan θ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ప్రాబ్లం కూడా తీసుకొచ్చాను. ఆర్ ఈక్వల్ టు 100 meters, 100 meter రేంజ్ వెళ్ళింది అనమాట అనుకోండి. క్వశ్చన్ థీటా ఈక్వల్ టు 45 degrees, 45 degrees కోణంతో ఇసిరేసాడు.
హైట్ ఎంత అని అడిగాడు. ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి రేంజ్కి హైట్కి మధ్య రిలేషన్ తెలియాలి. అలా తెలిసిందనుకోండి మనం సాల్వ్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ tan θ ఈక్వల్ టు 4/n. θ ఎంత 45 degrees, tan 45 ఈక్వల్ టు 4/n. 45 అంటే 1 కదా, tan 40 డిగ్రీలు ఎంత 1 ఈక్వల్ టు 4/n. అప్పుడు n ఈక్వల్ టు 4. ఓకే, ఫస్ట్ ఈ ఫార్ములా ద్వారా నాకు n అనేది వచ్చేసింది. కానీ రెండింటికి రిలేషన్ ఏంటి, r ఈక్వల్ టు n ఇంటూ హెచ్. ఇదిగోండి r ఈక్వల్ టు n ఇంటూ హెచ్. r ఎంత ఇచ్చాడు 100, n ఎంత నేను అనుకున్నాగా 4. ఇదిగోండి హెచ్ ఎంతో తెలియదు, 4 1 4 పాతికలు, హెచ్ ఈక్వల్ టు 100 మీటర్లు. చూసారు, అర్థమైందా? ఇలా మనకి ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. సింపుల్గానే మనం మాట్లాడుకున్న గివెన్ డేటాలోనే ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. మనకి ఫార్ములా మీద కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకపోతే సాల్వ్ చేయలేం, చిన్న క్వశ్చన్సే మిస్ అయిపోతాయి. ఎనీ డౌట్? నో డౌట్ కదా, ముందుకు వెళ్తున్నాను. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేంజ్ అండ్ హైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ మ్యాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. మ్యాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇదిగోండి h/t². టీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. h/t² ఈక్వల్ టు g/8. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాడు, ఇది 9 అనుకో మాకండి, ఇది g. గురుత్వాకర్షణ 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. సో మ్యాక్సిమం హైట్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి రిలేషన్ ఏంటంటే h/t² ఈక్వల్ టు g/8. అంటే g/8 అంటే హైట్ ఎప్పుడైతే గ్రావిటీకి ఈక్వల్ అయిద్దో అప్పుడు t² ఈక్వల్ టు 8 అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇలా అడగచ్చు అన్న ఉద్దేశంతో కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకేనా? క్వశ్చన్ పేపర్లో మీకు ఇంత విపులంగా ఉండదండి, కాన్సెప్ట్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో h/t² ఈక్వల్ టు 9/8. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత రిలేషన్ బిట్వీన్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ అనమాట. మ్యాక్సిమం హైట్కి రేంజ్కి, ఇదిగోండి h/r ఈక్వల్ టు tan θ/4. ఇందాక రాసే కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఇఫ్ రేంజ్ అండ్ హైట్ ఆర్ ఈక్వల్. ఓకే, రేంజ్ హైట్ ఈక్వల్ అయితే ఎంత అన్నాడు. ఇదిగోండి రేంజ్ హైట్ రెండు ఈక్వల్ అయిపోయినాయి. అంటే 1/1 అనుకోండి, 1/1 ఈక్వల్ టు tan θ/4. అప్పుడు tan θ ఈక్వల్ టు 4 అయింది. అంటే ఎప్పుడైతే హైట్ రేంజ్ ఈక్వల్ అయిందో tan θ ఈక్వల్ టు ఏమైపోయింది, 4 అయిపోయింది. అదనమాట దాని అర్థం. ఇఫ్ రేంజ్ అండ్ హైట్ ఆర్ సేమ్ దెన్ tan θ ఈక్వల్ టు 4. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఒకసారి రౌండప్ చేస్తున్నాం చూడండి, అన్నిటిని గుర్తుపెట్టుకోండి. u sin θ/g ఇది ఒకటి, ఇది u sin θ/g, మొత్తం కలిసి 2u sin θ/g. మ్యాక్సిమం u² sin² θ/2g, u² sin 2θ/g. θ ఈక్వల్ టు 45 degrees. మ్యాక్సిమం యాంగిల్ వెళ్ళాలంటే వెన్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, 2 యాంగిల్స్తో విసిరితే r ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ ఆఫ్ h1 ఇంటూ h2, r ఈక్వల్ టు n ఇంటూ h. నెక్స్ట్ h/t² ఈక్వల్ టు 9/8. నెక్స్ట్ h/r ఈక్వల్ టు tan θ/4. ఓకేనా? దీంతో స్పీడ్ అండ్ వెలాసిటీలో కాన్సెప్ట్ అయిపోయింది అనమాట. స్పీడ్ అండ్ వెలాసిటీలో కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా గ్రాఫ్స్ మీద కొన్ని లెక్కలు అడుగుతూ ఉంటాడు. ఈ లెక్కల్ని ఏ విధంగా చేయాలి అనే ఒక మోడల్స్ 2-3 నేర్చుకుంటే ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వైసీటీ బుక్లో ఉంటాయి కాబట్టి వాటిని మీరు సాల్వ్ చేసుకుంటే క్లియర్గా మీకు అర్థమైంది. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? చూడండి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి నీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది గ్రాఫ్ అన్నమాట. గ్రాఫ్లో మనకి ఇదేమో టైము, ఇదేమో వెలాసిటీ. వెలాసిటీ వాల్యూస్ ఇచ్చాడు +5 -5. టైము 1 2 3 3 4 5 6 టైం ఇచ్చాడు. సో టైం మెన్షన్ చేశాడు, వెలాసిటీ +5 -5 రాశాడు. ఇది వెలాసిటీ టైంకి సంబంధించిన గ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా గ్రాఫ్ ఇచ్చాడో ఈ గ్రాఫ్లో మనకి ఇది ఒక ట్రయాంగిల్ ఏరియా 1, ఇది ఒక ట్రయాంగిల్ ఏరియా 2. ఏరియా 1 పెద్ద ట్రయాంగిల్, ఏరియా 2 చిన్న ట్రయాంగిల్ అనమాట. ఇలా 2 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వీడి ఏరియా కనుక్కోవాలి.
ఏరియా 1 ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. సో ఆఫ్ బేస్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది అంటే 4. సో 4. హైట్ ఎంత, ఇదనమాట 5. 5 2 1 2 2 5 2 ఎంత 10. ఓకేనా? సో ఈ మొత్తం ఏరియా A1 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది అనమాట. ఇప్పుడు A2 చూద్దాం. ఇదిగోండి A2 ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ అంటే ఆఫ్, బేస్ అంటే ఎంత? ఇదిగోండి 6 నుంచి 4కి ఎంత ఉండిద్ది? 2. 4 నుంచి 6 వరకు అంటే 2 కదా, 2 ఇంటూ హైట్ ఎంత ఎంత? -5. ఇదిగోండి -5. 2 2 క్యాన్సిల్, -5. ఓకేనా? ఏరియా అంటే మన స్క్వేర్స్గా తీసుకోకూడదు, జస్ట్ ఓవరాల్ ఐడియా కోసం అనమాట. ఇదేమో 10 వచ్చింది, ఇదేమో 5 వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్ ఎప్పుడు ఏమవ్వాలి? డిస్టెన్స్ ఏమవ్వాలి? మొత్తాన్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి. డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివే ఉండిద్ది. సో ఇది 10, ఇది 5. ఇక్కడ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివే కదా, +5గా రాసుకోవాలి. 10 + 5 15 మీటర్స్ అనమాట. నెక్స్ట్ షార్టెస్ట్ పాత్, దాన్ని ఏమనాలి? డిస్ప్లేస్మెంట్ అనాలి. అంటే 10 - 5 5 అనమాట. సో డిస్టెన్స్ అన్నప్పుడు అన్నిటినీ రాసుకోవాలి, వాటిని కూడా పాజిటివ్గా రాసుకోవాలి. ఎందుకంటే డిస్టెన్స్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏమో షార్టెస్ట్ పాత్ని తీసుకోవాలి. ఇదిగోండి 5. చూసారా? అంటే ఈ గ్రాఫ్ ద్వారా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు చెప్పగలిగాం. చూసారా? చూస్తానికి ఇలా ఉంది, కానీ ఆన్సర్ మనం చెప్పగలిగాం. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలాంటి ఇంకో గ్రాఫ్ ఉంది, వీటిని చూద్దాం. ఇదిగోండి టైము, ఇదేమో వెలాసిటీ, ఇదేమో టైము. 1 నుంచి 5 వరకు ఇచ్చాడు. 1 2 3 4 5. నెక్స్ట్ వెలాసిటీ ఇదిగోండి 1 2, ఇది -1 -2, పైకి ఏమో 1 2, కిందేమో -1 -2 అనమాట. ఏరియా 1 ఈక్వల్ టు, ఇది ఏరియా 1 A1, ఇది ఏరియా 2, ఇది ఏరియా 3. ఇది ఒక ట్రయాంగిల్, ఇది. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ది ఏరియా 1 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంతా 3 రాశాను, హైట్ ఎంత 2 రాశాను. సో 2 2 క్యాన్సిల్ చేసాను, 3 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడండి, ఏరియా ఇలా కిందకి రాశాను. A2 ఈక్వల్ టు బేస్ అంతా 1 4 3 అంటే 1 కదా, హైట్ ఎంత వచ్చింది? -2గా తీసుకుందాం. హాఫ్ 1 × 2 1 వచ్చింది. అంటే కింద దాని ఏరియా ఎంత? 1. ఇది నెగిటివ్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏరియా 3 పాజిటివ్ వైపు ఉంది. ఈ గీతకు పైన ఉంటే పాజిటివ్, కిందకుంటే నెగిటివ్. ఇదేంటి? స్క్వేర్ అన్నమాట, స్క్వేర్ లాగా. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇదంతా 1. అప్పుడు ఇది 1, ఇది 1, ఇది 1. ఏ స్క్వేర్ ఏరియా అంతా 1. అలాగే దీని ఏరియా A1, దీని ఏరియా A2, దీని ఏరియా A3. ఈ 3 వచ్చినాయి. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు అన్నిటినీ కలపాలి, నెగిటివ్ ఉన్నా పాజిటివ్గానే కలపాలి. ఇదిగోండి దీని ఏరియా 3, దీని ఏరియా -1 వచ్చింది ఇక్కడ. కానీ ఏం రాయాలి? +1 అనే రాయాలి. డిస్టెన్స్లో నెగిటివ్ ఉండదు కాబట్టి. ఏరియా 3 1, మొత్తం ఎంత? 5 మీటర్స్. సో ఈ గ్రాఫ్ ఆధారంగా డిస్టెన్స్ ఎంత? 5. ఏరియా కదా, మీటర్ స్క్వేర్లో తీసుకోవాలి కదా, అలా ఆలోచన చేయకూడదు, జస్ట్ రిప్రజెంట్ వాల్యూగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ పాజిటివ్లోంచి నెగిటివ్ని తీసేయాలి. ఓకేనా? పాజిటివ్ అంటే పైన అనమాట, A1 + A3. ఇదిగోండి A1 + A3. నెగిటివ్ని తీసేయాలి, ఇదిగోండి A2. A1 + A3 3 + 1. A2 ఎంత? 1. +1 క్యాన్సిల్, -1 క్యాన్సిల్ అయింది. 3 మీటర్స్ అనమాట. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 3 మీటర్స్. సో ఈ గ్రాఫ్ ఆధారంగా డిస్టెన్స్ అంటే 5, డిస్ప్లేస్మెంట్ అనుకుంటే 3. ఇలాగా స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ వైసీటీ క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది అని వీటి మీద ఒక కాన్సెప్ట్తో నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను. ఓకేనా? సో దీంతో స్పీడ్ అండ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాగ్రత్తగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఎవరైతే ఈ వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో
మీరు చూడటంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. తెలుగు కమ్యూనిటీలో చదువుకునే వాళ్ళు ఏఎల్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ సర్క్యులర్ మోషన్ మాట్లాడతాను నేను. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సర్క్యులర్ మోషన్. ఇది ఒక చిన్న క్లాసే కానీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ మొమెంటం, అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇలాంటివి మనం కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి వాటి మీద ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి వీ నీడ్ టు డిస్కస్ సర్క్యులర్ మోషన్. ఓకేనా? ఆ తర్వాత వర్క్, పవర్, ఎనర్జీ స్టార్ట్ చేస్తాను. ముందు యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే పిల్లలందరూ కూడా ముందు యూనిట్స్ని కంప్లీట్ చేయండి సార్, క్వశ్చన్స్ మేమైనా చూస్తాం అంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ మనం యూనిట్స్ కంప్లీట్ చేద్దాం. దీంట్లో సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తర్వాత సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.